రెండు విడతలుగా పోటీకి దూరంగా ఉంటున్న పార్టీ కోసమే ప్రచారం చేస్తున్న ఆ సీనియర్ లీడర్ని టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీలను సైతం మర్చిపోయిందా? ఇంతకీ పదవులు ఇస్తున్నా ఆయన్ని మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఎందుకు అమలు కావట్లేదు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా లాంగ్ స్టోరీ? వంగవీటి రాధ మాజీ ఎమ్మెల్యేగా కంటే దివంగత నాయకుడు వంగవీటి రంగా కుమారుడిగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు ఉందన్నది పొలిటికల్ సర్కిల్లో వినిపించే మాట. సో 2004లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాధాకు అదే ఫస్ట్ పోస్ట్. ఆ తర్వాత 2 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు ఆయన. ఇంకో 2 ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో రాధాకు సన్నిహితంగా ఉండే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు ఆయన్ని వైసీపీలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు గట్టిగా చేశారు. కానీ కట్ చేస్తే ఆయనకి మాత్రం వైసీపీలోకి వెళ్ళడం ఇష్టం లేదు. ఆ ప్రయత్నాలన్నీ ఫలించలేదు. సో అదే సమయంలో రాధాకు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ కూడా ఆఫర్ చేసిందన్న ప్రచారం కూడా గట్టిగా జరిగింది. సో టీడీపీలో చేరిక తర్వాత కూడా అనేక విమర్శలు వచ్చినా రాధా అలాగే కొనసాగారు తప్ప వైసీపీలో మాత్రం అసలు చేరలేదు. దీంతో తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాధాకు ఖచ్చితంగా సముచిత స్థానం దక్కుతుందని భావించిందట ఆయన వర్గం. సో కట్ చేస్తే 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. 124 సీట్లతో తిరుగులేని మెజార్టీతో ఏపీలో విజయడంకా మోగించింది. రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురికి ఎమ్మెల్సీ అవకాశం దక్కింది, కానీ ఎక్కడ వంగవీటి అసలు ఊసేలేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా 5గురికి అవకాశం కల్పించింది కూటమి సర్కార్. సో అందులో కూడా 3 టీడీపీ, జనసేన, బీజేపీ చెరొకటి తీసుకున్నాయి. సో ఖచ్చితంగా కాపు కోటాలో రాధాకు అవకాశం దక్కుతుందని ఆయన వర్గం గట్టిగానే ఆశపడిందట. రాధా పేరు కూడా ఎమ్మెల్సీ ఆశావహుల జాబితాలో బాగా చక్కర్లు కొట్టింది. కానీ ఈసారి కూడా రాధా వర్గీయులకు నిరాశ మిగిలిందని చెప్పుకోవాలి. సో అయితే ఎమ్మెల్సీగా అవకాశం రాని దానికంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని మరింత బాధ పెట్టుతున్న సమాచారం ఉంది. సో అయితే ఎమ్మెల్సీల ప్రకటన సమయంలోనే రాధాపై ఈ ప్రచారం ఎక్కువగా జరగడంతో ఆయన వర్గం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ వద్దని రాధానే స్వయంగా చెప్పారని ఒకవైపు, ఎమ్మెల్సీ మాత్రమే కాదు మంత్రి పదవి కూడా కావాలన్నారని మరోవైపు, అసలు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని, అందుకు కుటుంబ కలహాలే కారణమని ఇంకోవైపు, ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా పోస్టింగ్స్ పెడుతుండడం ఇబ్బందికరంగా మారిందట. పదవుల పంపకం పూర్తయ్యాక ఎమ్మెల్సీ ఆశావహులు కొందరిని టీడీపీ అధిష్టానం బుజ్జగించిన రాధాతో ఎవరు టచ్లోకి రాలేదన్నది ఆయన వర్గం చెప్తున్నమాట. అసలు పదవి ఇవ్వకపోగా దానికి రాధానే కారణం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో వంగవీటి వర్గం మంచి కాక మీద ఉందట. సో టీడీపీలో చేరవద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఆయన వెనకడుగు వేయలేదని, పార్టీలో కొనసాగుతూ 2 సార్లు ప్రచారం చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నది రాధా వర్గం భావన. సో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం ప్రత్యర్థుల పన లేక సొంత పార్టీకి చెందిన వారే చేస్తున్నారా అని ఆరా తీస్తున్నట్టు రాధా వర్గీయులు. అయితే బీజేపీ, జనసేన, కాపు వర్గానికి ఎమ్మెల్సీలను కేటాయించగా టీడీపీ రాధాను పక్కన పెట్టడం, ఆయన పార్టీ చేరిక సమయంలో వచ్చిన వారెవరు కూడా దీనిపై స్పందించకపోవడంపై కూడా గుర్రుగా ఉందట వంగవీటి వర్గం. సో దీనిపై అధిష్టానం ఎలా రెస్పాండ్ అవుతుంది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఉన్న ఎమ్మెల్సీ కోటాలు ఇచ్చేశారు. సో ఫ్యూచర్లో ఏమైనా నామినేట్ పోస్టా లేదా ఇంకేమన్నా ఒక కీలక పదవి ఇస్తారని చూడాలి. వాస్తవానికి రంగా ఫ్యామిలీని కావచ్చు, ఆయన్ని టీడీపీ ఓన్ చేసుకునే విధంలో చాలా ముందుందని చెప్పుకోవాలి. ఇలాంటి సమయంలోనే వంగవీటి రాధాకి కూడా ఒక సముచిత స్థానం కల్పించాలని ఆయన ఫ్యాన్స్ గట్టిగా చెప్తున్న పరిస్థితి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.